ఒక వార్త ముందు చదివి వినిపిస్తా. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం ఏంటో చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి శుక్రవారం పేదలపై దౌర్జన్యం చేశారు. ప్రభుత్వ స్థలంలో వారు వేసుకున్న గుడిసెల్ని పీకేశారు. అసభ్య పదాలతో దూషిస్తూ దళిత మహిళలపై దాడి చేశారు. ఆయన అనుచరులు కూడా రెచ్చిపోయారు. వారి దాడిలో 4 గాయపడ్డారు. శ్రీకొత్తపల్లె శ్రీకొత్తపల్లె పాలెంలోని పలు సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో సిపిఎం అనుబంధ ప్రజా సంఘమైన వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు 2 నెలలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఆ స్థలంలో తన పట్టా భూమి ఉందని ఖాళీ చేయాలని బద్వేల మండలానికి చెందిన టీడీపీ నేత రామచంద్రారెడ్డి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరికొందరు పేదలు గుడిసెలు వేసుకున్నట్టు రామచంద్రారెడ్డి 30 మందికి పైగా అనుచరులతో అక్కడికి వెళ్లి గుడిసెలను తొలగించారు. అడ్డుకోబోయిన దళిత మహిళలు సుబ్బమ్మ స్వప్నంలో అసభ్య పదజాలను దూషిస్తూ వాళ్ళ మీద దాడి చేశారు. ఈ వార్త చదివితే అయ్యయ్యో అని అనిపిస్తుంది, కానీ ఇది పక్కాగా దగ. 2 నెలల క్రితం వెళ్ళారట. ఎవరి సొత్తు అని చెప్పి వెళ్ళి ఆక్రమించుకుంటారు? అతని ప్రైవేట్ ల్యాండ్లోకి వెళ్ళి ఆక్రమించుకున్నారు కాబట్టి అతను తిరగబడ్డాడు. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారట. ఈ వార్త రాసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక సాక్షి రాసింది. కొంచెం వాళ్ళకైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. మనమే కదా అందరికీ భూములు ఇచ్చేసాం ఫ్రీగా, పేదలందరికీ కూడా ఇచ్చేసామని మనమే కదా లెక్క చెప్తోంది. ఇళ్ళు ఫ్రీగా ఇచ్చామని లెక్క చెప్తున్నాం కదా. మళ్ళీ ఇంటి కోసం భూమిని ఆక్రమించుకోవడం ఏంటి? 30 లక్షల మందికి మీరు పట్టాలు ఇచ్చినా కూడా మళ్ళీ ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే పక్కా కబ్జా కోసం వేసిన ఎత్తుగడ. దాన్ని పాపం ఆయన తిప్పికొట్టాడు. ప్రభుత్వం అతనికి అండగా నిలబడి ఉండొచ్చును, కానీ అది అతని స్థలాన్ని ఎవడో లాక్కుపోతే అతను ఆపితే ఆ నాయకుడు తప్పు అవుతుందా?